హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం డాక్టర్ కొఠారి వాణి చలపతిరావు గారు రచించిన మైండ్ సెట్ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. 15 సంవత్సరాల తర్వాత కావేరిని కలుసుకోబోతున్నందుకు నా మనసంతా ఆనందోద్వేగాలతో నిండిపోయింది. ట్రైన్లో కిటికీ దగ్గర కూర్చొని గతంలోకి వెళ్ళిపోతే నా ఆలోచనల నిండా కావేరి పరుచుకుంది. కాలేజీ లైఫ్లో కావేరి కేవలం నా క్లోజ్ ఫ్రెండ్ మాత్రమే కాదు, నా సర్వస్వం తనే అన్నంతగా అయిపోయింది. ఆ వయసుకే కావేరికి ఎంతటి లోకజ్ఞానం, ఎంతటి విచక్షణ ఉండేవని. ఆరిందలా నాకు ఎన్నో విషయాలు చెప్పేది, ఎన్నో సలహాలిచ్చేది. ఒక్కోసారి సున్నితంగా మందలించేది, మరోసారి శివంగిలా మీదపడి కరిచినంతగా కోపంతో అరిచేది. కావేరి నా మీద చూపించే ఆ స్నేహం, ప్రేమ, చనువు, అధికారం వీటన్నింటి మూలంగానో ఏమో తను లేకపోతే నాకు తెల్లవారదు, పొద్దుగూకదు అన్నంతగా ప్రతిదానికి దాని మీద ఆధారపడటానికి అలవాటు పడిపోయాను. నా దైనందిన జీవితంలో ఎదురైన ప్రతి చిన్న సమస్య అయినా దాని ముందుంచి గుండెభారం దించుకునేదాన్ని. దాని సానుభూతిని, నువ్వే కరెక్ట్ అన్న ప్రశంసను నేను ఎదురు చూస్తున్న సమయంలో ఉన్నట్టుండి నీకసలు బుద్ధే లేదు భవానీ అంటూ నన్నే చీవాట్లు పెట్టేది. అందుకు ముందు నాకు కోపం వచ్చినా అది చెప్పిందంతా విన్న తర్వాత దాని ఆలోచన విధానం నన్ను అబ్బురపరిచేది. ఈసారి నువ్వే కరెక్ట్ అని పైకి అనకపోయినా లోపల మాత్రం అనుకొని అది చెప్పినట్టే చేసేదాన్ని. గంటల తరబడి నేను ఆలోచించి నిరసనతో, నిరాశతో ఓ వ్యతిరేక నిర్ణయానికి వచ్చిన విషయాన్ని, సమస్యను కావేరి ఒక్క నిమిషంలో తేల్చేసి ఉఫ్మని ఊదేసినట్టు మాట్లాడి నాకు ఆశ్చర్యాన్ని, నా మనసుకు ఊరటను కలిగించేది. ఎందుకలా ఉన్నావు అని పదే పదే నన్ను అడిగింది కావేరి. ఏం లేదు అన్నాను నేను బింకంగా. ఇలరా అంటూ నన్ను ఖాళీగా ఉన్న రూంలోకి తీసుకెళ్లి తన బ్యాగ్లో నుంచి టిఫిన్ బాక్స్ తీసి నా ముందు పెట్టి తిను అంది. నేను తినకుండా వచ్చానని దీనికెలా తెలిసింది అని ఆశ్చర్యపోతూ నాకొద్దు అన్నాను. అమ్మ మీద అలిగి అన్నం తినకపోతే మాడేది నీ కడుపే. ఈ ఒక్క పూట మానేసినా మళ్లీ రాత్రి అమ్మ పంపిన అన్నం తినాలి కదా అంది స్పూన్తో అన్నం తీసి నా నోట్లో పెడుతూ. మా అమ్మకు నేనంటే అస్సలు ప్రేమ లేదు, ఎప్పుడు అరుస్తూనే ఉంటుంది. నా ఇష్టం వచ్చినట్లు నన్ను ఉండనివ్వకుండా అన్నింటికీ ఆంక్షలు పెడుతూ ఉంటుంది. ఆడపిల్లలు ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు అంటూ ఎప్పుడు నసుగుడే. అన్నయ్యకు నాకు పార్షాలిటీ చూపిస్తుంది. మా ఇంట్లో నాకు మెంటల్ పీస్ లేదు అని కావేరితో నా బాధను షేర్ చేసుకుంటే అంతా విని అది అదోలా నవ్వింది. ఒళ్ళు మండింది నాకు. మీ అమ్మను నువ్వు అర్థం చేసుకుంది ఇదేనా? ఈ ప్రపంచంలో ఎవరైనా చెడ్డవాళ్లు ఉంటారేమో గాని అమ్మ మాత్రం కాదు. తల్లిదండ్రులెప్పుడు పిల్లల మంచిని, ఉజ్వల భవిష్యత్తునే కోరుకుంటారు. వాళ్ళు మందలించి చెప్పినా, కోపగించి చెప్పినా, కొట్టి చెప్పినా అది మన కోసమే. నువ్వు అన్నం తినకుండా ఆకలి కడుపుతో వచ్చినందుకు మీ అమ్మ ఎంత బాధపడి ఉంటుందో తెలుసా? తను కూడా నువ్వు ఇంటికి వెళ్లే వరకు అన్నం తినది చూడు. మరోసారి అలా అమ్మ మీద అలక్కు అని చెప్పింది మంద్రస్వరంతో కావేరి. దాంతో అప్పటి వరకు నా మనసులో ఉన్న ఆలోచనలు తల్లక్రిందులైనట్టు అనిపించి అమ్మ మీద నా కోపమంతా ఇట్టే ఎగిరిపోయింది. ఆ సాయంత్రం ఇంటికెళ్ళాక కావాలని అమ్మ కొంగు పట్టుకుని తిరుగుతూ బోలెడు ప్రేమను ప్రకటించాను. అమ్మ కళ్లల్లో ఎంతో కాంతి, ముఖంలో సంతృప్తి చూశాక కావేరి చెప్పిన మాటలు నిజమేననిపించాయి. డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు నిన్ను ప్రేమిస్తున్నానంటూ నా వెంటపడ్డ కుమార్ ఆకర్షణలో పడి నేను ఒక రోజు అతనితో కలిసి సినిమాకు వెళ్లాను. నేను ఎంత రహస్యంగా ఉంచినా అది ఎలా తెలిసిందో కావేరికి తెలిసింది. కొద్ది రోజులుగా దాని చూపులు నన్ను వెంటాడటం, అనుమానం, ఆందోళనగా నా వంక చూడటం నేను గమనిస్తూనే ఉన్నాను. కుమార్ నాకిచ్చిన బహుమతులు, ఆఖరి పీరియడ్ క్లాస్ ఎగ్గొట్టి అతనితో బైక్ మీద నేను కొట్టిన చక్కర్లు ఏవీ కావేరి చూపుల నుంచి తప్పించుకోలేకపోవటం నాకు ఆశ్చర్యం కలిగించేది. నన్ను ప్రతిక్షణం గమనించడమే కాకుండా నన్ను డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో హెచ్చరిస్తూ ఉండేది. భవానీ, జీవితం గాజుపాత్ర లాంటిది, చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి, లేకుంటే చేజారి బద్దలైపోతుంది. పగిలి ముక్కలైన దాన్ని తిరిగి అతికించడం కష్టం. ఆ తర్వాత ఎంత బాధపడ్డా ప్రయోజనం ఉండదు అంది ఓసారి. ఆకర్షణ మనిషిలోని విచక్షణ జ్ఞానాన్ని, సంస్కారాన్ని హరించి వేస్తుంది. శారీరక ఆకర్షణలు యువత జీవితాలకు శాపాల్లాంటివి, భవిష్యత్తు లేకుండా చేస్తాయి అంది మరోసారి. ఇవన్నీ నాకెందుకు చెబుతున్నావు అని కసురుకుంటే, ఎందుకు చెబుతున్నానో నీకలా తెలుసు? ఇంకా నటించాలని చూడకు భవానీ. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని నీ భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కంటున్న మీ అమ్మా నాన్నలకు ఈ విషయం తెలిస్తే ఎంత బాధపడతారో, తలవంపులతో ఎంతగా కృంగిపోతారో ఒక్కసారి ఆలోచించు. నువ్వు అడ్డదారిన నడిస్తే ఈ సమాజం నీకన్నా ముందు
నిన్ను కన్నవాళ్ల పెంపకాన్ని వేలెత్తి చూపిస్తుంది. నిన్ను నవమాసాలు మోసి కనిపించని నీ తల్లిదండ్రుల కృతజ్ఞతగా నువ్వు ఇచ్చే బదులు ఇదేనా? అంది కావేరి తీక్షణగా నా కళ్లల్లోకి చూస్తూ. సిగ్గుతో తల వంచుకున్నాను నేను. ఆ రోజు నుంచి కుమార్తో మాటలు తిరుగుళ్ళు బంద్ చేశాను. వారం తిరగకుండానే మరో అమ్మాయితో క్లోజ్గా మాట్లాడుతూ కనిపించిన కుమార్ని చూసి అతనికి నా మీద ఉన్న ప్రేమ ఎంత గొప్పదో అర్థమై నా కళ్ళు తెరుచుకున్నట్లయింది. ఈ రోజు నా జీవితం అంత అందంగా ఆనందంగా ఉందంటే అందులో ఆనాటి కావేరి ప్రమేయం కూడా ఉందని అనిపిస్తూ ఉంటుంది ఇప్పటికీ నాకు ఆలోచిస్తుంటే. ఆ వయసులోనే అంతటి సంస్కారం, పెద్దరికం, విచక్షణ సొంతం చేసుకున్న కావేరి ఇప్పుడు ఇంకెంతో గొప్ప వ్యక్తిత్వంతో ఉన్నతమైన జీవితాన్ని గడుపుతూ ఉండవచ్చు. తనకు 2 పిల్లలట. ఆమె పెంపకంలో పెరుగుతున్న ఆ 2 పిల్లల గురించి ఇక ఎంత చెప్పినా తక్కువే అవుతుందేమో. రైలు నేను దిగవలసిన స్టేషన్ చేరుకోవడంతో నా ఆలోచనలు అక్కడితో ఆగిపోయాయి. నా కళ్ళు ఆతృతగా కావేరి కోసం ప్లాట్ఫామ్ ఆ మూల నుంచి వెతుకుతూ వస్తున్నాయి. మా కంపార్ట్మెంట్ ఎక్కడ ఆగిందో అక్కడే ఎదురుగా నిల్చుని ఉన్న కావేరి కనిపించింది. నేను తనను చూసినప్పుడే తను నన్ను చూసింది. అదే చిరునవ్వు, కళ్లల్లో అదే కాంతి, ముఖంలో అదే గాంభీర్యం. కాస్త లావై మంచి పర్సనాలిటీతో నిండుగా హుందాగా కనిపించింది. ప్రౌఢత్వంలో కూడా ఓ అందం ఉంటుందనిపించింది తనను చూస్తుంటే. నేను కిందకి దిగగానే ఆనందోద్వేగాలతో నన్ను కౌగిలించుకొని, ఎన్నాళ్లయిందే భవానీ నిన్ను చూసి? 15 ఏళ్లయింది కదూ అంటుంటే దాని కళ్లల్లో ఆనంద భాష్పాలు. ఆ స్నేహమాధుర్యం నన్ను ఉద్విగ్నతకు గురిచేసింది. నా బ్యాగు తను అందుకొని ముందుకు నడిచింది కావేరి. తన వెంట నేను నడిచాను. కార్ పార్కింగ్ వైపు నడిచి డ్రైవింగ్ సీట్లో కూర్చొని కారు బయటకు తీసింది. ఒక పక్కన డ్రైవింగ్ చేస్తూనే మాట్లాడుతుంది. తన పక్కన కూర్చొని ఆ మాటలు ఎంజాయ్ చేశాను నేను. నేను చూడగానే నాకు మన కాలేజీ, ఆ వాతావరణం, ఆ లైఫ్ అన్నీ గుర్తుకొస్తున్నాయి. ఎంత చక్కని జీవితమో కదా అది అంది. నీకు 2 పిల్లలు కదూ, ఏం చేస్తున్నారే? వాళ్ళను కూడా తీసుకుని రావాల్సింది అంది. అమ్మాయి 10th, అబ్బాయి ఇంటరు. వాళ్ళింకా చిన్నపిల్లలా నాకు కూడా రావటానికి? ఈ కాలం పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ సర్కిల్ తప్ప పెద్దవాళ్లతో కలుస్తారా? మీ లైఫ్ మీది, మా లైఫ్ మాది. మీకు మాకు కలవదు. జనరేషన్ గ్యాప్ అన్నట్టుగా అంటీ ముట్టునట్టుగా ఉంటారు అన్నాను. అందుకే చిన్నప్పటి నుంచే వాళ్లను ఎక్కడికి వెళ్ళినా వెంట తీసుకెళ్లాలి మనం. అప్పుడే అలవాటవుతుంది. మన స్నేహితులు, బంధువర్గం, వాళ్ల పిల్లలు అలా అందరితో కలిసి ఆటపాటలు, ప్రేమ, ఇచ్చిపుచ్చుకోవడాలు తెలుస్తాయి అంది. వింటేనా అన్నాను నేను. కావేరి ఇల్లు చేరడానికి అరగంట పట్టింది. చిన్నదైనా అందంగా ఉంది ఇల్లు. పిల్లలు సుగంధి, సౌరభ్ కూడా ముచ్చటగా ఉన్నారు. ఆంటీ ఆంటీ అంటూ నా దగ్గరే కూర్చొని కబుర్లు చెప్పారు. నా రాక తాలూకు ఆనందం వాళ్ల కళ్లల్లో తలుక్కున మెరుస్తోంది. అది నిజమేనన్నట్టుగా కావేరి అంది. వీళ్లకు ఇంటికి గెస్ట్లు వచ్చారంటే ఎంత సంతోషమో. వాళ్ళు ఉన్నన్ని రోజులు ఇక నా దగ్గరికి రారు అంది. కావేరి అలా అందిగాని ఆ పిల్లలు తల్లికి ఎంత క్లోజో వాళ్ళు ఆమెతో మాట్లాడుతున్న తీరు, మసులుతున్న తీరు చూసి నాకు అర్థమైంది. కానీ 2 రోజుల నుండి గమనించిన తర్వాత కావేరి పిల్లలతో మాట్లాడుతున్న తీరు నాకెన్నో సందేహాలను కలిగిస్తూ, నాకు తెలియకుండానే నా మనసులో కొంచెం నిరసన, వ్యతిరేకత చోటు చేసుకోవడం మొదలుపెట్టింది. సుగంధి, ఆంటీకి మంచినీళ్ళివ్వు. సౌరభ్, కొంచెం బజార్కెళ్ళి ఆంటీకి ఏవో సామాన్లు కావాలట తెచ్చిపెట్టు అంటూ నా పనులన్నీ పురమాయిస్తూ పిల్లలతో చేయిస్తోంది. వయసుకు తగ్గట్టుగా కావేరిలో కొంత అలసత్వం, బద్ధకం వచ్చి చేరినట్లుగా కనిపించింది నాకు. అంతేకాదు, కావేరితో కొంచెం డబ్బు యావ కూడా వచ్చినట్లుగా ఆమె మాటలు ఆమె మనసు తీరును పట్టించాయి. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న కొడుకు చెయ్యి పట్టుకుని కాసేపు, తలనిమురుతూ కాసేపు. నా కొడుకు చూస్తూ చూస్తుండగానే ఇంజనీర్ అయిపోతాడు. సంపాదన పరుడయ్యాక అమ్మను నాన్నను అరచేతిలో పెట్టుకుని చూసుకుంటాడు. చెల్లెలంటే ఎంత ప్రేమ వాడికి. వాళ్ల నాన్నకైతే ఇక కుడిభుజమే వీడు. తల్లిదండ్రులను పట్టించుకునే పిల్లలు ఉండటం అదృష్టం కదూ భవానీ అంది నిన్న. ఈ రోజు కూతురు సుగంధి వచ్చి తన ఒడిలో పడుకున్నప్పుడు, ఆడపిల్లైనా ఇది నా కొడుకుతో సమానం. నేను పెళ్లి చేసుకుని ఆడపిల్లగా వెళ్ళిపోయినా పుట్టింటి బాధ్యతలను మర్చిపోను. మీరిద్దరూ అన్నయ్య దగ్గర ఎలా ఉంటారో నా దగ్గరకు వచ్చి అలానే ఉండాలి. ఆడపిల్లంటూ నన్ను వేరు చేసి చూస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను అంటుంది. ఈ కాలం ఆడపిల్లలు వెనకటి కాలం ఆడపిల్లల్లా కాదు భవానీ. అన్నింటా మగపిల్లల్ని మించిపోతున్నారు. వంశోద్ధారకులు మగపిల్లలే కాదు, మేము కూడా అంటున్నారు అందే నవ్వుతూ. కావేరి మాటలు నాకెందుకో అంతగా నచ్చలేదు. వచ్చిన దగ్గర నుంచి 2 రోజులుగా చూస్తున్నాను ఆ మాటలు, ఆమె బిహేవియర్. కావేరిలో నాకు ఒక కొత్త కావేరిని, మారిన కావేరిని పట్టిస్తున్నాయి.
తనలో ఇంతటి స్వార్థం ఎప్పుడు ప్రవేశించింది? పిల్లల్ని కనిపెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేసేది రేపు వాళ్ళు బాగా సంపాదించి తాము వాళ్ల మీద ఇన్నాళ్ళుగా ఖర్చు పెట్టిన దానికి డబ్బులో త్రిప్పులో రిటర్న్గా రావటం కోసం అన్నట్టుగా మాట్లాడుతోంది. ఇదేం బావుంది? కావేరి ఎందుకిలా మారిపోయింది అని ఆలోచిస్తుంటే మనసంతా అదోలా అయిపోయింది. ఆ కారణంగానే కాబోలు ఆ తర్వాత కావేరితో అంత క్లోజ్గా మూవ్ అవ్వలేకపోయాను. ఎందుకలా ముభావంగా ఉన్నావు అంది ఆ సాయంత్రం. ఏం లేదు అని నేను రేపు మార్నింగ్ వెళ్ళిపోతున్నాను అన్నాను. అప్పుడే వెళ్ళాలి అంతే. ఆ తర్వాత మరేం మాట్లాడలేదు కావేరి. మర్నాడు నన్ను డ్రాప్ చేయడానికి స్టేషన్కు వచ్చింది. కార్ డ్రైవ్ చేస్తూ మళ్ళీ ఎన్నాళ్ళకు కలుస్తామో కదా అంది కావేరి. ఈసారి నువ్వే మా ఇంటికి రావాలి అన్నాను. తప్పక వస్తాను. నీలా ఒక్కదాన్ని మాత్రం కాదు, పిల్లల్ని కూడా తీసుకొని వస్తాను. ఎందుకంటే మనం అలవాటు చేయంది పిల్లలకు సోషల్ లైఫ్ అలవాటు కాదు. నలుగురితో మూవ్ కావటం తెలియదు. ఒంటరిగా వాళ్లలో వాళ్లే పరిమిత జీవితం గడిపేస్తారు. సెల్ ఫోన్, కంప్యూటర్ తప్ప మనుషుల గురించి, భిన్న విభిన్న జీవితాల గురించి వాళ్లకు అవగాహన ఉండదు. అనగానే ఎప్పుడూ సిస్టమ్ ముందు కూర్చొని మాట పలుకు లేకుండా ఆ గదికి అంకితమే కూర్చునే మా అబ్బాయి గేమ్స్, ఎస్ఎంఎస్లతో అరచేతిలో సెల్ ఫోన్ చేత పట్టుకుని గంటలు గంటల చెవి దగ్గర పెట్టుకుని తిరిగే మా అమ్మాయి గుర్తుకొచ్చారు. అయినా నా మనసులో కావేరి మీద ఆల్రెడీ గూడు కట్టుకుని వ్యతిరేక భావం వల్లనో ఏమో ఆమె మాటలను నేను పూర్తిగా అంగీకరించలేకపోయాను. అంతేగాక ఏదో అడుగు అడుగు అని లోనించి నా మనసు తొందర పెట్టడంతో ఆరాటం అణుచుకోలేక కావేరితో అన్నాను. పిల్లలకు సోషల్ లైఫ్ అలవాటు చేయాలన్న విషయం నేను అంగీకరిస్తాను, కానీ మన బాధ్యతగా పిల్లల్ని పెంచి పెద్ద చేసి ఒక కెరీర్కు మార్గం చూపించడానికి ప్రతిఫలంగా వాళ్ళు మన కోసం ఏదో చెయ్యాలన్న కోరికను మాత్రం నేను అంగీకరించను. ఎందుకంటే అది స్వార్థం అవుతుంది అన్నాను. అలా అనేశాక నా మనసు తేలిక పడింది. కాని కావేరి అదోలా నవ్వింది. ఆ నవ్వులో ఆత్మవిశ్వాసం తలుపుకున మెరిసింది. భవానీ, పిల్లలతో నా మాటలు నీకు తప్పుడు సంకేతాలను అందించి నన్ను స్వార్థపరురాలుగా నీ ముందు నిలిపాయని నేను గ్రహించాను. కాని కాలాన్ని బట్టి మనము మారి మన మైండ్ సెట్లను మార్చుకోక తప్పటం లేదు. ఈ రోజుల్లో పిల్లలు ఒంటరి జీవితాలకు అలవాటు పడిపోతున్నారు. తమ చుట్టూ ఒక గిరి గీసుకుని అందులోనే బ్రతుకుతున్నారు. దీనివల్ల మానవ సంబంధాలు దెబ్బతినడమే కాక పిల్లలు నేను, నాది అన్న సంకుచిత ఆలోచనలకు అలవాటు పడిపోతున్నారు. వాళ్లను అటువైపు నుంచి మేము, మన అన్న విశాల దృక్పథం వైపు మళ్లించాలంటే వాళ్లను ఇప్పటి నుంచే అందుకు ప్రిపేర్ చేయాలి. ఆ ప్రయత్నంలో భాగంగానే వాళ్లతో నేను అలా మాట్లాడాను. ఈ రోజు ఇంట్లో తల్లిదండ్రులనే పరాయి వాళ్లుగా చూడటం నేర్చుకుంటే రేపు నా కూతురు పెళ్లైన తర్వాత అత్తమామలను అస్సలు పట్టించుకోదు. ఈ రోజు తోబుట్టుతో కలిసిమెలిసి ఉండటం నేర్చుకోకుంటే రేపు నా కొడుకు తన భార్య మనసును అర్థం చేసుకోలేడు. ఇది ఇప్పుడు కేవలం మా ఒక్క కుటుంబ సమస్య కాదు, సామాజిక సమస్యగా మారింది, దేశ సమస్యగా మారబోతుంది. కనుక ఉడతా సాయంలా మనం ఎవరింటిని వాళ్ళం చక్కదిద్దుకోగలిగితే అప్పుడు ఈ సమాజమే ఓ పెద్ద కుటుంబంలా మారి ప్రేమ నిలయంగా మారుతుంది అంది కావేరి. మంత్రముగ్ధలా అప్పటి వరకు తన మాటలను విన్న నాకు కావేరిని అపార్థం చేసుకున్నందుకు పశ్చాత్తాపం కలిగింది. ఆమె వ్యక్తిత్వం పట్ల గౌరవభావం మరింత పెరిగింది. కావేరి ఏం మాట్లాడినా, ఏం చేసినా దాని వెనుక ఏదో ఉన్నత భావమే ఉంటుందన్న నిశ్చయానికి పూర్తిగా వచ్చేశాను ఆ క్షణంలో. ఈ కాలం పిల్లలకు ఇచ్చింది పుచ్చుకోవటం, అదనంగా అది కావాలి ఇది కావాలని ఆశించటం తప్ప ఇవ్వటంలోని హాయిని అనుభవించడం చేతకాదు. అందులో ఆనందం ఉంటుందన్న స్పృహ కూడా వాళ్లకుండదు. కనుక ఆ అనుభవాన్ని పిల్లలకు రుచి చూపించడం పెద్దవాళ్లు చేయాల్సిన పని. అమ్మగా కావేరి చేస్తున్నది అదే పని. కావేరి ఏ స్థానంలో ఉన్నా, ఏ పని చేసినా అందులో ఓ ప్రత్యేకత ఉంటాయి అనుకున్నాను ప్రశంసాపూర్వకంగా. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.